మహిషాసురుడు. మహిషము అనగా దున్నపోతు. అసలు మహిషాసురుని పుట్టుక వెనుక రహస్యం ఏమిటి? ఆదిపరాశక్తి దుర్గా అవతారం ఎత్తి మహిషాసురుని ఎలా అంతం చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు ఇద్దరు కుమారులు రంభుడు, గరంభుడు. పుట్టుకలో దానవులైన వీరు గుణములు దానవులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే చాలా కాలం వరకు ఇద్దరికి సంతానం కలగలేదు. సంతానం కోసం రంభుడు గరంభుడు తపస్సు చేస్తారు. అందుకు రంభుడు పంచాగ్ని మడుగులో, గరంభుడు నీటిలో నిలిచి తీవ్రమైన తపస్సు చేస్తారు. అలా వారిద్దరూ తపస్సు చేస్తుండగా భయభ్రాంతులకు గురైన ఇంద్రుడు వారి తపస్సును భగ్నం చేయదలిచాడు. అనుకున్నదే తడవుగా మొసలి రూపం ధరించి గరంభుడిని హతమారుస్తాడు. అది చూసి తీవ్ర వేదనకు గురైన రంభుడు ఇంద్రుడిని చంపాలనుకున్నాడు. కాని దీక్షితుడు క్రోధుడు కాకూడదనే ధర్మానికి కట్టుబడి శాంతిస్తాడు. తిరిగి తన తపస్సును కొనసాగించిన కొన్నాళ్లకు రంభుడికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తాడు. అప్పుడు రంభుడు అగ్నిదేవుడిని ముల్లోకాలను జయించే పుత్రుడిని ప్రసాదించమని కోరతాడు. తదాస్తు అని చెప్పిన అగ్నిదేవుడు, రంభుడా, నీవు ఏ రూపాన్ని చూసి నీకు మనసు చెలిస్తుందో ఆమె గర్భంలో నీ వారసుడు జన్మిస్తాడు అని అంతర్ధానమవుతాడు. రంభుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గ మధ్యలో యక్ష విహార భూమి అనే అందమైన ప్రదేశాన్ని చూశాడు. అప్పుడు అతనికి ఒక మహిషి అనగా గేదె కనిపించింది. నిగలాడే ఆ మహిషి రూపం చూసి రంభుడు ముగ్ధుడయ్యాడు. దైవ సంకల్పం వల్ల ఆ మహిషి గర్భాన్ని ధరించింది. గర్భవతి అయిన ఆ మహిషిని వెంట పెట్టుకుని పాతాళ లోకంలో విహరింపసాగాడు. అప్పుడు ఒక మహిషి ఈ మహిషి వెంట పడుతుంది. ఆ మహిషితో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు రంభుడు. ప్రాణనాథుడు రంభుని పార్థివ దేహం అగ్నికి ఆహుతైపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగున వచ్చి రగులుతున్న చితులోకి దూకి సహగమనం చేసింది. ఇదంతా ఆ ప్రాంతంలోని యక్షులు నిశ్చేష్టులై చూస్తుండగా అగ్నిగుండంలో నుంచి మహిషాసురుడు ఉద్భవించాడు. ఇలా రూపుదాల్చిన మహిషాసురుడు సుదీర్ఘకాలం తపస్సు చేసి యక్షుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. అలా వరబలంతో ముల్లోకాలను జయించాలని బయలుదేరాడు. అలా వరబలంతోనూ తన సైనిక బలంతోనూ అన్ని లోకాలను జయించాడు. ఇక స్వర్గలోకాన్ని జయించాలని దూతగా మహాబలుడిని స్వర్గాధిపతి అయిన ఇంద్రుని వద్దకు పంపాడు. అక్కడ మహాబలుడు అన్ని లోకాలను జయించిన మహిషాసురుడు స్వర్గాన్ని జయించడానికి వస్తున్నాడు అని చెప్పాడు. దేవేంద్ర, ఈ స్వర్గాన్ని విడిచి ఎక్కడికైనా పారిపో, లేదా మహిషాసురుణ్ణి శరణు పొందు, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు కోపంతో, నీవు దూతగా వచ్చావు కాబట్టి నిన్ను శిక్షించను. నీ రాజు గడ్డి తినే జంతువు కాబట్టి అతనికి ఇంత అహంకారం సహజమే. కాకపోతే నాకు కోపం వస్తే అతని కొమ్ములు విరుస్తాను. వెళ్ళి అతనికి బుద్ధి చెప్పు అన్నాడు. ఇది తెలుసుకున్న మహిషాసురుడు స్వర్గంపై తన సేనను యుద్ధానికి పంపాడు. ఇదే సమయంలో ఇంద్రుడు దేవ గురువైన బృహస్పతితో సమావేశం జరిపి గురువు గారి సూచన మేరకు బ్రహ్మ వద్దకు పోయి శరణు వేడతాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి పోయి పరిస్థితిని పరమేశ్వరుడికి చెప్పగా శివుడు వారందరితో వైకుంఠానికి వచ్చి మహావిష్ణువును ప్రార్థిస్తాడు. మరోవైపు మహిషాసురుడు పంపిన దానవులందరూ దేవతల శక్తి వల్ల భస్మీపటలమయ్యారు. మహిషాసురుడు మహాగరుడైన తన మాయా ప్రభావంతో అనేక రూపాలను ధరిస్తూ యుద్ధరంగాన్ని బీభత్సం చేశాడు. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, బ్రహ్మ శక్తి ఆయుధాన్ని చేతబూని మహిషాసురుడితో తలపడ్డాడు. మహిషాసురుడు తన ఖడ్గాన్ని, గదను చేతబూని ఎవరికి లొంగకుండా చిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ కలవరపరుస్తూ యుద్ధం చేశాడు. ఈ విధంగా దేవదానవుల మధ్య దీర్ఘకాలం యుద్ధం జరిగింది. అయితే అతని వరం కారణంగా మహిషుడు స్త్రీ చేత గాని పురుషుడి చేత గాని మరణించడు అని తెలుసుకుని యుద్ధాన్ని ఆపేశారు. దాంతో మహిషుడు విజృంభించి దేవేంద్రుడిని తరిమివేసి దేవతల నగరాన్ని ఆక్రమించి స్వర్గభోగాలను అనుభవిస్తూ దేవతలకు నిలువ నీడలేని పరిస్థితిని కల్పించాడు. అప్పుడు త్రిమూర్తులు దేవతలు అందరూ సమావేశమై తమ అంశాల నుండి ఒక తేజో అంశాన్ని ధ్యాన రూపంలో వెలువరించారు. ఆ తేజస్సు శక్తివంతమైన పరాశక్తి రూపంలో దర్శనమిచ్చింది. రాక్షస సంహారం కోసం గగనంలో సంచరిస్తున్న ఆ తేజస్సును చూసి దేవతలందరూ శిరస్సు వంచి చేతులు జోడించి పరిపరి విధాలా ప్రార్థించారు. ఆ ఆదిశక్తికి సహస్ర చక్రాన్ని విష్ణువు, త్రిశూలాన్ని శివుడు, శంఖాన్ని వరుణుడు, శక్తిని అగ్ని,
ధనస్సును వాయుదేవుడు, వజ్రాయుధాన్ని ఇంద్రుడు, దండాన్ని యముడు ఇచ్చారు. ఈ విషయమంతా తన దూతల ద్వారా మహిషుడికి తెలిసింది. గగనంలో విహరించిన ఆమె సౌందర్యాన్ని గురించి తన దూతల వల్ల తెలుసుకున్న మహిషుడు భయభ్రాంతులకు గురయ్యాడు. అప్పుడు మహిషుడు తన దూతలను పిలిచి ఆమె దగ్గరికి వెళ్లి నేను ఆమెను వివాహం ఆడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పమన్నాడు. ఇదే విషయాన్ని దూతలు పరాశక్తి వద్ద విన్నవించారు. ఇది విన్న పరాశక్తి పక్కున నవ్వి, నీ ప్రభువైన మహిషాసురుడికి బతుకు మీద తీపి ఉంటే పాతాళానికి పోయి సుఖంగా ఉండమని చెప్పండి, లేదా యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్పండి. నా చేతిలో మీ ప్రభు ప్రాణాలు పోవడం తథ్యం అని చెప్పింది. ఇదే విషయాన్ని మహిషుడి వద్ద విన్నవించారు దూతలు. ఇక లాభం లేదని భావించి ఒకరోజు విరూపాక్షుడు, ద్రుపరుడు అనే ఇద్దరు దూతలను ఆమె వద్దకు వెళ్లి తన వైభవం గురించి, తన పరాక్రమం గురించి వివరించండి, మరియు నిష్కారణంగా ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మీ ప్రభువైన నేను స్వర్గం మరియు పాతాళ లోకానికి అధిపతిని అని, ఆమె నా భార్య అయితే అన్ని లోకాలను పాలించవచ్చని చెప్పమని దూతలను పురమాయించాడు. ఈ విషయాన్ని దావన దూతల వల్ల తెలుసుకున్న పరాశక్తి భయంకరమైన కోపంతో మీ ప్రభువు కోరుకున్న వరం వల్ల అతడికి స్త్రీ చేతిలో మరణం తథ్యం, గర్వంతో విర్రవీగే మీ రాజుకు మరణకాలం సమీపించింది. మరో మాట మాట్లాడకుండా నన్ను శరణు వేడతాడా లేక మరణానికి సిద్ధపడతాడా తేల్చుకోమని హెచ్చరించింది. ఇక లాభం లేదని మహిషుడు పరాశక్తితో యుద్ధం చేస్తాడు. ముందుగా భాస్కల, దుర్ముఖుల అనే వారిని ఆ దేవిపైకి పంపాడు. వారిద్దరూ ఆ దేవి చేతిలో మరణించారు. ఆ తర్వాత అసిరోముడు, ధూమ్రాక్షుడు అనే ఇద్దరిని పంపగా వారు కూడా ఆమె చేతిలో మరణించాడు. విధి లేక ఆ మహిషుడు సుందరమైన మానవ రూపం ధరించి సర్వాలంకార శోభితుడై దివ్య క్షేత్రాలతో ప్రకాశిస్తూ సహస్ర సేవా సన్నిహితుడై దేవి సన్నిధికి వచ్చాడు. మహాబలశాలి అయిన నేను నీతో యుద్ధం చేయడం సముచితం కాదు, నాతో వైరం మాని నన్ను అనుసరించమని దేవిని కోరాడు. ఆ దేవి కోపంతో కన్నెర చేసి ఉగ్ర దృష్టితో మహిషుడిపై శస్త్రాలు ప్రయోగించింది. అలాగే మహిషుడు కూడా వివిధ రూపాలు ధరించి మాయావి చిత్ర విచిత్ర విన్యాసాలతో యుద్ధం చేయసాగాడు. ఆ పరాశక్తి శక్తివంతమైన ఆమె చూపులతో మహిషుడి మాయను అంతం చేసి వెంటనే తన త్రిశూలంతో మహిషాసురుని అంతం చేసింది. దాంతో అతను ప్రాణాలు విడిచాడు. అతని అనుచరులు కూడా సంహరింపబడ్డారని, మహిషాసుర సంహారం ఇంద్రాది దేవతలకు తెలిసి ఎంతో సంబరపడ్డారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.